రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా లక్ష్యాలకు కట్టుబడి పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించే కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి ఆశయాలను పవిత్ర లక్ష్యాలను కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీని ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, అల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి, షాజహాన్ గారికి, చల్లాబాబు గారికి, జగన్మోహన్ రాజు గారికి, గోపానంద రెడ్డి గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన 41 మంది కమిటీ సభ్యులకు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లకు, చైర్మన్లకు, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలు, ఎక్స్ఎంపీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈరోజు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు నాకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండే పార్లమెంటరీ రాజంపేట పార్లమెంటరీ 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇబ్బందులకు గురైన పార్లమెంటు నియోజకవర్గం. అలాంటి కార్యకర్తలలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మీ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కానీ, ఇన్ఛార్జీలతో సమన్వయపరచడం కానీ, గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభివృద్ధి కోసం అయితే ఖచ్చితంగా మీ అందరి సహకారంతో నేను కలిసి పనిచేస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది రకరకాల ఇబ్బందులు గురై ఈరోజు ప్రభుత్వం వచ్చిందనే ఆనందంతో, కొంతమంది అసంతృప్తితో మేజర్ కార్యకర్తలందరికీ పదవులు, పార్టీ పదవులు అయితే ఏమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితే ఏమి, మన జిల్లాకు మినిస్ట్రీ కూడా అది ఇచ్చి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రాజంపేట పార్లమెంటుకు. మీకు రాబోయే కాలంలో ఇంకా ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. అందరికీ తప్పకుండా న్యాయం జరిగేటట్లు నేను కృషి చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అలాగే నేను అందరికీ తెలుసు, ముఖ్యంగా మా తండ్రి గారు పాలకొండయ్య గారు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎంతో 45 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి. పోయిన సంవత్సరంలో మృతి చెందారు. మీ అందరూ నాకు తోడుగా ఎంతో ధైర్యం చెప్పి ఈరోజు ఈ స్థాయికి తెచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, ఈ పదవులకి ఎంతో సహాయ సహకారాలు చేసిన 7 నియోజకవర్గాల తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన 42 సంవత్సరాల పాటు మీకెంతో సేవ చేశారు. అది మనసులో పెట్టుకొని ఈరోజు ఆయనను నన్ను చూసుకోవాలనే ఉద్దేశంతో మీరు అందరూ నన్ను ప్రిపేర్ చేసడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపించే విధంగా నేను పార్టీని పటిష్టపరిచి మీ అందరి సహాయ సహకారాలతో పార్టీని పటిష్టపరుస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పీలేరు శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి అన్న గారికి, మదనపల్లె శాసనసభ్యులు షాజాన్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ, మీరు ఇచ్చిన ఒప్పందాన్ని ఒమ్ము చేయకుండా 2029లో రాజంపేటతో పాటు రాజంపేట పార్టీలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కార్యకర్తల పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఈ రోజు అండదండలుగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరికీ చేతులుస్తున్న లోకేష్ గారికి ప్రతి ఒక్కరం మేము ఉన్నామంటూ ఈ వేదిక నుంచి ఈరోజు సంఘీభావం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సోదరమణులారా, మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 20 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కన్నులుగా మనం ఇస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, పార్టీ అలాగే ప్రభుత్వం 2 జోడుగుర్రాలాగా పరిగెత్తాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. అలాగే మనకు నరేంద్ర మోడీ గారు ఒక పక్కల, పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కల, శ్రీనివాసుల యొక్క కలయికతో ఈరోజు ఈ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉంది. అలాంటి రాష్ట్రాన్ని రేపు రాబోయే
29 ఎన్నికల్లో కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడుం బిగించాలి. ఇప్పటికే చెప్తున్నా, వేదిక పైన ఉండొచ్చు, మేము పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకోవచ్చు. మీరు పెట్టిన భిక్ష మేము ఈ స్థాయిలో ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, నాయకులకు కుటుంబాలకు ఉంటే ఒక 5,000 ఓట్లు ఉంటాయి. ఓట్లంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గర్వంగా ఇవ్వలేకపోయిందని చెప్తున్నా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఓర్పును ఓదార్పునిచ్చే బాధ్యత నాయకులుగా మనందరిపైన ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజు మన ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మాటల్లోనే మన ఇన్ఛార్జి గారికి తెలిసి ఇప్పుడు కూడా గుర్తు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే మన పార్లమెంట్ డివిజన్ ఒక ఎత్తు. ఈ పార్లమెంట్ లో ఇంకా పార్టీ బలపడాలి. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంతోషంగా ఉండాలి. ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి ఎవరైతే శాసనసభ్యులుగా ఇన్ఛార్జీలుగా ఉన్నామో శక్తి మంచం లేకుండా కార్యకర్తల కోసం మహానిశలు పనిచేస్తా వచ్చాం. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు సంతోషంగా లేరు. ఎందుకంటే ఏదైతే నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఇంకా చిన్న చిన్న సమస్యలు లేవనెత్తుతా ఉన్నాయి. ఇప్పుడు కూడా సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒకటే అడగడం జరుగుతూ ఉంది. త్రుటిలో ఓడిపోయిన స్థానాలు 2 ఉన్నాయి. ఒక పక్కల పొంగులూరు, ఒక పక్కల తమ్మలపల్లి. ఈ 2 స్థానాలపై మీరు దృష్టి సాధించాలి. కొత్త నాయకత్వంలో కొత్త ఒరవడితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మీరు దిశానిర్దేశం చేయాలని నేను గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు తమ్మలపల్లి నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో తమ్మలపల్లి ఇంకా మెండుగా ఉంది. అయినా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్లలో పోయేదానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త భయపడుతున్నారంటే ఇక్కడ జరిగిన పరిస్థితులు ఒకసారి గమనించాలి. తప్పకుండా నాయకులమందరం ఏకం కావాలి. ఏకమయ్యే తప్పకుండా కార్యకర్తల కోసం ఈ 3 సంవత్సరాలు పనిచేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. అలాగే నేను ముందు చెప్పినట్టు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే అంత విలువ ఉంటుంది. ఒకటి ముందర ఎన్ని సున్నాలు పెట్టినా సున్నానే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ నాయకునిగా చంద్రబాబు నాయుడు యొక్క ఆశీర్వాదం ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం. అలాంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నీతి నిజాయితీగా గుండె పైన చేయి వేసుకొని కార్యకర్తల కోసం పోరాడిన రోజే నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సుభిక్షంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, చివరిగా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం ఈ రాష్ట్రానికి దక్కింది. మన యువ నాయకులు, యువ సారథి లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1,20,00,000 సభ్యత్వాలు చేయించిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి దక్కిందని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు వచ్చే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో, పంచాయతీ ఎలక్షన్లలో, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క జెండాలు ఎగరేసే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి మన బిడ్డల, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనకు ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మన
జిల్లా మంత్రులు పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి మంటిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, మన పీలేరు ఎమ్మెల్యే అన్న కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా చెల్లా బాబన్న గారు రామచంద్రారెడ్డి చెల్లా బాబన్న గారికి, అదేవిధంగా పఠాన్ ఖాదర్ ఖాన్ గారికి, రూపానంద్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్ రాజు గారికి, అదేవిధంగా కేకే చౌదరి గారికి, అదేవిధంగా కోడూరు ప్రసాద్ గారికి, అదేవిధంగా పర్వీన్ తాజ్ గారికి, సురేంద్ర యాదవ్ గారికి, జయప్రకాష్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా చిప్పిడి మహేష్ గారికి, చిన్నబాబు గారికి, అదేవిధంగా మా కాన్స్టిట్యూన్సీ నుంచి మహిళల్లో ప్రమాణ స్వీకారం రాధమ్మ, ఇంకా చాలా మంది నాయకులంతా ప్రమాణ స్వీకారం అందరికీ పేరున నా ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ నా ప్రాణ సమానమైన మొదలపల్లి మరియు జిల్లా నుంచి విచ్చేసిన నాయకులందరికీ పేరు నమస్కారాలు. ఈ రోజు మొదలపల్లిలో ప్రసాదన్న ప్రమాణ స్వీకారం ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారథి అవసరం ఉంది. ఆ రథసారథి ఎవరుంటే బాగుంటుందంటే అది ప్రసాదన్న గారి. అదేవిధంగా ఏదైతే అంగళ్ళు కేసులు ఉన్నాయో, పుమ్మనూరు కేసులు ఉన్నాయో దానిపైన చాలా మనం స్పష్టంగా పనిచేసే అవసరం ఉంది. ఇలాగైతే మన కిషోర్ అన్న చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఎవరైతే కార్యకర్తలు ఆ కేసుల్లో ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. పార్టీకి మీరే సర్వస్వం. మీరు ఉంటేనే ఏ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ కాగలుగుతారు. మీరు లేకపోతే ఏ ఒక్కరు ఏం కాలేరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 164 సీట్లు వచ్చిందంటే దానికి కారకులు మీరే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మన అందరి బాధ్యత, మనం ఐక్యంగా నడవాలా, బాధ్యతగా ఉండాలా, క్రమశిక్షణగా ఉండాలా. పార్టీకి సర్వస్వం. పార్టీ బాగుంటే మనమంతా బాగుంటాము. ఈ రోజు నిత్యం నాతో కలిసి ఉన్న మా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నాయకులు, జిల్లా నుంచి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. వేదిక పైన ఉన్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి, రామప్రసాద్ రెడ్డి గారికి, తర్వాత లోకల్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి, తర్వాత ప్రసాద్ బాబు గారు ఎవరైతే నూతనంగా ఇప్పుడు తర్వాత చెల్లాబాబు గారికి, రూపానంద రెడ్డి గారికి, పఠాన్ ఖాదర్ ఖాన్ గారికి, తర్వాత జగన్మోహన్ రాజు గారికి, కేకే చౌదరి గారు, కోడూరు ప్రసాద్ గారికి, పర్వీన్ తాజ్ గారికి, చిన్నబాబుకు, సురేందర్ యాదవ్, జయప్రకాష్ కోడూరు డిసిఎంఎస్ చైర్మన్, మహేష్ చిప్పిలి మహేష్ గారికి, తర్వాత ఎక్స్ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారికి, తర్వాత శివరాం గారు ఏఎంసీ చైర్మన్ ఇక్కడ లోకల్ గా, మరియు మాకంటే ముఖ్యమైన అందరికీ జిల్లా కార్యవర్గం అందరికీ నమస్కారము. మీకందరికీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే మా గొప్పతనం కాదు. ఈడు కూర్చోన్నామంటే మీ వల్ల. అధికారం లేనప్పుడు 5 ఏళ్ళు పోరాటం చేసి ఆ రోజు చంద్రబాబు గారు మినీ మహానాడు కానీ, మదనపల్లిలో కలికిల్లో రివ్యూ మీటింగ్లు కానీ, తర్వాత పీలేరులో రా కథల్లో మీటింగ్ కానీ, జైలుకు రావటం జరిగింది. ఆ రోజు చంద్రబాబు గారు పీలేరు సబ్ జైలుకు 9 రోజులు అరెస్ట్ అయితే ఎన్నో పోరాటాలు చేసినాం. మీరంతా కూడా ఈ రోజు మీ పైన కూర్చుండే అర్హత ఉందంటే మీ వల్ల. అది గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఇక్కడ మా గొప్పతనం కాదు. మీరంతా పెద్దిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి మమ్మల్ని అంతా గెలిపించినారు. మీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయిలో మేమంతా ఉన్నామంటే కార్యకర్తల వల్ల.
తర్వాత జిల్లా కమిటీ ఎవరైతే కొత్తగా ఈ రోజు నామినేట్ అయినారో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ రోజు లోకల్ గా జిల్లా కార్యవర్గంలో కొంతమందికి చోటు దక్కలేదని ఉంది. వేరే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా అకామిడేట్ చేస్తాం. ఆ రోజు కష్టకాలంలో అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడినారో, ఎవరైతే జిల్లా కార్యవర్గంలో లేరో అందరినీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మిమ్మల్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలో ఖచ్చితంగా చేస్తాం. ఈ రోజు పుంగనూరు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, అన్ని కాన్స్టిట్యున్సీలో ఆ రోజు ఇబ్బందులు పడినాం, కేసులు పెట్టించుకున్నాం అందరం కూడా. ఈ రోజు పాల్గొనరాడు కుటుంబానికి ఈ రోజు పార్టీ గుర్తించి ఇంత గౌరవం వచ్చింది. ఆయన దగ్గర 5 సూళ్ళు, నాకు తెలిసి 5 సూళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 1 సూళ్ళు ఎంపీగా ఉన్నాడు పాల్గొనరాడు గారు. ఈ రోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అది గుర్తించి ఫస్ట్ నుంచి వారు పార్టీలో ఉన్నారనే అభిప్రాయంతో ఈ రోజు లోకేష్ గారు, చంద్రబాబు గారు వారికి పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. కాబట్టి జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి నాయకత్వంలో మనమంతా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మదనపల్లి జిల్లాను ఖచ్చితంగా అందరూ కలుసుకొని మనమందరూ కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంది. పోలీసులు కానీ పాత కేసులు అన్ని అట్లే ఉన్నాయి మన పైన, అవన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కేసుల విషయాలు కూడా దగ్గరలో మాట్లాడి సాల్వ్ చేసుకున్నాం అన్ని కూడా. కాబట్టి ఈ రోజు కోడూరు నుంచి, రాజంపేట నుంచి, రాయచోట్ నుంచి, పీలేరు నుంచి, పుంగనూరు నుంచి, తమ్మలపల్లి నుంచి, మదనపల్లి వచ్చిన ప్రతి కార్యకర్తకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.